హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు manapc.com. ఈ రోజు క్లాస్లో మనం ఎంఎస్ వర్డ్లోని క్లిప్బోర్డ్ గ్రూప్ గురించి తెలుసుకుందాం. మొదటగా ఎంఎస్ వర్డ్ని ఓపెన్ చేస్తున్నాను. ఓకే, ఇందులో కాస్త టెక్స్ట్ మనం టైప్ చేయాల్సి ఉంటుంది. ఈ టెక్స్ట్ని నేను సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసిన తర్వాత మనం ఇలాంటి టెక్స్ట్ నాకు ఒక 10 టైమ్స్ రావాలనుకోండి, అప్పుడు అంతా కూడా మనం ఇలా సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది మౌస్. ఓకే, మౌస్తో ఇలా డ్రా చేసినట్లయితే మనకి టెక్స్ట్ సెలెక్ట్ అవుతుంది. సెలెక్ట్ అయిన తర్వాత ఇక్కడ కాపీ ఉందిగా, కాపీ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నాకు ఈ ఒకటి ఉంది సెంటెన్స్, ఈ సెంటెన్స్కి ఇంకో సెంటెన్స్కి మధ్యలో గ్యాప్ రావాలి కాబట్టి స్పేస్, మళ్ళీ ఇక్కడ పేస్ట్. అంటే ఈ విధంగా మనం సెలెక్ట్ చేసుకొని కాపీ, తర్వాత ఇక్కడ వచ్చేసి పేస్ట్ అంటే పేస్ట్ అవుతుంది. మళ్ళీ ఇంకొకటి కావాలి నాకు, పేస్ట్ పేస్ట్ పేస్ట్, ఇలా 4-5 రకాలుగా మనం చేసుకోవచ్చు అన్నట్టు. ఓకే, అదేవిధంగా ఇక్కడ ఇంకొకటి ఉంది ఆప్షన్, ఇది కట్. కట్ అంటే ఏంటో చూద్దాం ఇప్పుడు. ఇంతకుముందుకు మన కాపీ అంటేనేమో చాలాసార్లు సేమ్ టెక్స్ట్ని మనం పేస్ట్ చేసుకున్నాం. కట్ అంటే ఏంటంటే ఫస్ట్ దీన్ని సెలెక్ట్ చేసుకొని కట్. కట్ అంటే ఏమైంది, ఇక్కడ నుంచి పోయింది అంటే ఇక్కడ నుంచి కట్ చేసి వేరే దగ్గర పేస్ట్ చేయడం. అంటే ఒక రకం చెప్పాలంటే మూవ్ అన్నట్టు, ఇక్కడ నుంచి ఇంకా వేరే దగ్గరికి మూవ్ చేయడం అన్నట్టు టెక్స్ట్. ఓకే, ఇందులో ఏ కమాండ్ చేయాలని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే టెక్స్ట్ని మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఇంకోటి ఉందిగా ఫార్మాట్ పెయింట్. ఫార్మాట్ పెయింట్ అన్నమాట అంటే ఏంటో చెప్తాను. ఇప్పుడు ఇక్కడ టెక్స్ట్ ఉంది కదండి, దీన్ని కలర్ చేంజ్ చేశాను, అదేవిధంగా బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా చేంజ్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఇక్కడ సేమ్ ఏ విధంగా అయితే ఉందో కలర్ ఎలాగ ఉందో సేమ్ యాజ్ టెక్స్ట్ నాకు ఇక్కడికి ఈ టెక్స్ట్ కూడా రావాలంటే ఇదంతా కూడా సెలెక్ట్ చేసి ఇక్కడ ఫార్మాట్ పెయింట్ మీద క్లిక్ చేసి సేమ్ ఇలా డ్రాగ్ చేయాల్సి ఉంటుంది. చూసారుగా, ఈ విధంగా మనం ఫార్మాట్ అనేది కాపీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఇప్పుడు అదేవిధంగా ఈ కట్, కాపీ, పేస్ట్ గురించి తెలుసుకున్నారు. దాంట్లో షార్ట్ కట్స్ చెప్తాను, వినండి ఒకసారి. ఇప్పుడు ఇదంతా కూడా సెలెక్ట్ చేసిన తర్వాత దీన్ని మనం కాపీ చేసుకోవాలంటే మొదట ఇక్కడ కట్ ఉంది. ఓకే, కట్ గురించి తెలుసుకున్నాం. రైట్ క్లిక్ చేసి కట్ అని క్లిక్ చేస్తే కట్ అవుతుంది, లేదు అంటే Ctrl+X అన్నమాట. ఓకే, Ctrl+X, ఈ రెండు కీస్ని కనుక ఒకటిసారి ప్రెస్ చేసినట్లయితే మనకి టెక్స్ట్ అనేది కూడా కట్ అవుతుంది. ఇక్కడి నుంచి చెప్తాను. ఇందులో కంట్రోల్ బటన్ ప్రెస్ చేసి మొదటగా మన టెక్స్ట్ని సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. టెక్స్ట్ని సెలెక్ట్ చేసిన తర్వాత Ctrl+X. ఓకే, ఈ విధంగా కట్ అవుతుంది. కట్ అయిన తర్వాత మనకు ఎక్కడ కావాలంటే అక్కడ, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ కావాలి, ఇక్కడ కావాలన్నప్పుడు Ctrl+V. ఓకే, Ctrl+V అంటే ఏమవుతుంది, పేస్ట్ అవుతుంది. Ctrl+X అంటే ఏముంది, కట్ అవుతుంది. అదేవిధంగా ఇంకొక ఆప్షన్ ఏముంది, ఇక్కడ కాపీ ఉంది. కాపీ కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసిన తర్వాత Ctrl+Copy. ఓకే, ఇప్పుడు నాకు ఇక్కడ ఈ లైన్లో కావాలి అంటే Ctrl+V. ఓకే, ఈ విధంగా ఎన్నిసార్లు అంటే మనం అన్నిసార్లు కూడా ఈ కాపీ ఆప్షన్ ద్వారా పేస్ట్ చేసుకున్నటువంటి అవకాశం ఉంటుంది. అంటే దీన్ని మనం రైట్ క్లిక్ చేసుకొని మనం టెక్స్ట్ను కాపీ చేసిన తర్వాత రైట్ క్లిక్ చేసుకొని చేసుకోవచ్చు, లేదు అంటే షార్ట్ కట్ కీస్ ద్వారా చేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ నుంచి కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో అంటే మీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవాలి. ధన్యవాదములు.